హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ నిక్కీ. సో ఇదే నా ఫస్ట్ వ్లాగ్. షార్ట్స్లో నిక్కీ మార్నింగ్ రొటీన్ షేర్ చేసుకుందా కదా. ఈ వ్లాగ్లో ఆఫ్టర్ స్కూల్ రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ రాగానే డ్రెస్ చేంజ్ చేసి స్నాక్స్ బాక్స్ చూస్తే ఎప్పుడు ఎంటీగా తినేసి తీసుకొస్తుంది. ఈరోజు మాత్రం తినలేదు. ఎందుకమ్మా తినలేదు అని అడిగితే సారీ అమ్మ మర్చిపోయాను అని క్యూట్గా చెప్తుంది. అండ్ స్కూల్ విషయానికి వస్తే లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల నిక్కీకి సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనుకున్నాము. కానీ స్కూల్లో కూడా త్వరగా సెట్ అయిపోయింది. అండ్ అక్కడ టీచర్స్ స్టాఫ్ కూడా నిక్కీని మంచిగా వెల్కమ్ చేసి లాంగ్వేజ్ ప్రాబ్లమే లేదన్నట్టు మంచిగా చూసుకుంటున్నారు. సో లంచ్లో వచ్చేసి నిక్కీకి పొంగల్ చేశాను. ఈ టైప్ ఆఫ్ పొంగల్ నేను గోల్డెన్ టెంపుల్ వేలూరు గోల్డెన్ టెంపుల్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదంగా పెట్టారు. సో అక్కడ టేస్ట్ నచ్చి అప్పటి నుంచి ఇలానే చేస్తాను. ఇప్పుడిప్పుడే తను తినడం నేర్చుకుంటుంది. యాక్చువల్లీ నేనే ఫీడ్ చేస్తాను, బట్ ఇప్పుడు తనకి నేర్పిస్తున్నాను. సో స్లోగా తింటుంది. నిన్న నేను షార్ట్ వీడియోలో చెప్పిన స్టోరీ ఎంతమంది గెస్ చేశారు? ఆన్సర్ నేనే చెప్తాను. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరో కాదు, ద గ్రేటెస్ట్ కింగ్ లార్డ్ కృష్ణ అండ్ ఆయన ఫ్రెండ్ సుధామ. ఈ స్టోరీలో మనం అర్థం చేసుకోవాల్సింది 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీ రిలేషన్షిప్లో అయినా మనీ, బ్యాక్గ్రౌండ్, పూర్, రిచ్ అనే టర్మ్స్ కన్నా మనలో ఉండే ప్యూర్ ఇంటెన్షన్స్ అండ్ ఎఫెక్షన్ మాత్రమే మ్యాటర్ అవుతుంది. ఇంకోటి, మనం దేవుడికి భక్తితో ఏమిచ్చినా దేవుడు కూడా ప్రేమతో యాక్సెప్ట్ చేసి తీసుకుంటారు. రిటర్న్లో మనకి ఏమి ఇవ్వాలో అదే ఇస్తారు. సో ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ని పిల్లలకి చెప్తే వాళ్ళు కూడా ఇలాంటి మోరల్ వాల్యూస్ని ఫాలో అవుతూ నేర్చుకుంటారు. ఇంకెప్పుడైనా ఇంకో మంచి స్టోరీ షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ నిహిర కోసం బ్రాక్లీ సూప్ చేద్దామని కిచెన్లోకి వచ్చాను. నేను కూడా హెల్ప్ చేస్తా అమ్మా అని వెనకాలే వచ్చేసింది. సో తనకి చెప్తున్నా ఇలా పీల్ చేయాలి అని. తను కూడా అలానే పీల్ చేస్తా అని చేస్తుంది. ఏదైనా కూడా చాలా ఫాస్ట్గా నేర్చుకుంటుంది. బట్ నాకు హెల్ప్ చేస్తా అని వచ్చి మాత్రం వాటర్ అంతా స్పిల్ చేసేసింది. ఈ బ్రోక్లీ సూపు చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. మార్కెట్లో సూప్ ప్యాకెట్స్ వస్తున్నాయి, బట్ అవి ఎంత అన్హెల్దీనో అందరికీ తెలుసు. సో అందుకే ఇలా ట్రై చేస్తూ ఉంటా. ఇది చాలా ఈజీ. ఫస్ట్ బ్రాక్లీని బాయిల్ చేసుకొని సోక్ చేసుకున్న ఆల్మండ్స్ని పీల్ చేసుకొని బ్రోక్లీ, ఆల్మండ్స్ అండ్ వెల్లుల్లి క్లోవ్స్ కూడా వేసుకొని కొంచెం బాగా పేస్ట్ చేసుకోవాలి. దాన్ని మళ్ళీ ఇంకో బౌల్లో వేసి కావాల్సినన్ని వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నిక్కీకి కూడా మంచిగా హెల్దీ అండ్ తను కూడా కొంచెం బాగానే తింటుంది బ్రాక్లీ. అండ్ కొంచెం సాల్ట్, ఇంకా మిక్స్డ్ హర్బ్స్ అని మార్కెట్లో దొరుకుతుంది. సో అవి పాస్తాలో కూడా వేసుకుంటారు. అది కూడా కొంచెం చాలా లైట్గా యాడ్ చేస్తున్నాను. నేను ఒక్కదాన్ని అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటాను. నిక్కీ అవి కొంచెం స్పైసీగా ఉంటాయి. సో నిక్కీకి అంత స్పైసీ వద్దు అని చెప్పి కొంచెమే వేసాను. పెప్పర్ అండ్ బాయిల్డ్ బ్రోక్లీ అవి కూడా వేసుకోవచ్చు, బట్ తను తినదు అని ఇంకా వేయలేదు నేను. అండ్ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నిక్కీ అయితే తాగగానే మూతి కాల్చుకుంది. అండ్ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుందంటే అసలు పెద్ద క్వశ్చన్ బ్యాంక్. నేను తాగిపిస్తానన్నా సరే లేదు నేనే తాగుతాను అని చెప్పి మూతి కాల్చుకుంది. సో ఇంకా ఈవినింగ్ బోలెడు కబుర్లు చెప్పింది నాకు. అండ్ సెల్ఫ్ ఫీడింగ్ అనేది నిక్కీకి ఎప్పుడో స్టార్ట్ చేయాలి, బట్ తను మంచిగా తినదేమో, ఎక్కువ తినదేమో అని చెప్పి లేట్ చేశాను. ఇప్పుడైతే మొత్తం తనే తినడానికి ట్రై చేస్తుంది బాగా. అండ్ ఫుడ్ తినిన తర్వాత మంచిగా కాంప్లిమెంట్ చేస్తుంది. అంటే ఆ టేస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. బాగుంటే బాగుందని చెప్తుంది, లేదంటే నచ్చలేదని చెప్తుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి పిల్లలకి చాలా ఇంపార్టెంట్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలానే మామ్ అండ్ నిక్కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye. Subscribe.